సెట్లో కూడా మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. సెట్లో ప్రమాదం జరిగినా కానీ మీకు హాస్పిటల్ ఖర్చులు కావచ్చు అన్నీ ఎంతైనా కానీ మేమే భరిస్తున్నాం. దాంతోపాటు ఎక్కడ లేని విధంగా కూడా మీకు సెట్లో భోజనాలు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి ఎటువంటి తక్కువ మేము చేసి చూడలేదని చెప్పి నిర్మాతలు మాట్లాడుతున్నాం. నిర్మాత మా కష్టాలను చూస్తున్నారు అంటే వాస్తవంగా ఏదన్నా జరగకూడదు జరిగితే లొకేషన్లో ఇందాక మా మహిళా వర్కర్స్ చెప్పారు కొన్ని అక్కడ ప్రాబ్లమ్స్ అంబులెన్స్ ఉండదు, లేకపోతే డాక్టర్ ఉండడు. ఏదైనా ఇప్పుడు మనకి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే దాని ట్రీట్మెంట్ జరిగితేనే ఆ యొక్క అప్పుడు అతను ఏంటనేది ఆ యొక్క సమస్యకి అక్కడ పరిష్కారం దొరుకుతుంది. కానీ మాకు అందుబాటులో డాక్టర్ ఉండడు, అంబులెన్స్ ఉండదు, ఏది ఉండదు. యాక్సిడెంట్ అయిన తర్వాత మా కార్లలో కూర్చోబెట్టి లేకపోతే పండుకోబెట్టి పంపిస్తారు హాస్పిటల్కి. 4 రోజులు 5 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేపిస్తారు. తర్వాత తనకు అంగవైకల్యమైనా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరగకూడదు ఒకవేళ మరణించినా అలాంటి ఎక్కడ కానీ మాకు నిర్మాత సౌకర్యాలు ఏర్పాటు చేయట్లేదు. సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయండి ఉండటానికి. ఎందుకు వాళ్ళ దృష్టికి తీసుకొని రాకపోలేరు? ఇప్పుడు వేతనాలు పెంచే టైంకి ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయంటే ప్రతి ఒక్క సమస్యని వారి దృష్టికి తీసుకెళ్తాం. కానీ కొన్ని సమస్యలను మాత్రమే వారు పరిష్కరిస్తారు, కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కరిస్తారు. అన్ని సమస్యలను వారు పరిష్కరించరు. మేము కూడా నిర్మాతలతోనే ఉంటాం కాబట్టి తెల్లవారితే వారికి భోజనం సౌకర్యాలు మేము చూస్తాం కాబట్టి అక్కడ వారి కష్టం ఏం జరుగుతుందో మా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. కాబట్టి మేము కూడా కొన్ని విషయాల్లో వాళ్ళపై ఒత్తిడి తీసుకురాము. సరే మన నిర్మాతే కదా, మన ప్రొడ్యూసరే కదా, చూద్దాం కష్టం ఈరోజు కాకపోతే రేపు తెలియజేద్దాం, ఈ పరిస్థితులు రేపు చక్కదిద్దుకుందామనే మార్గంలోనే వెళ్తాం. అంతేగాని వారిని ఎక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం మేము ఎక్కడా చెయ్యం. ఏమండి సాధ్యమయ్యే పని కాదు, కరెక్టే, నీకు సాధ్యం కాదు కాకపోవచ్చు. కానీ ఈరోజు పని చేస్తే నాకు డబ్బులు సరిపోవట్లేదు, నా కష్టానికి సరైన వేతనం రావట్లేదనే కదా రోడ్డు మీదకి వచ్చాము. మేము వాస్తవంగా 30% వేతనాలు ఇచ్చి చేస్తున్నారు. ఇప్పుడు 15 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి, షూటింగ్లు జరుగుతున్నాయి, చేస్తున్నాం కదా. ఇప్పుడు వారికి చెప్తున్న అదే పాయింట్ మీకు అదే చెప్తుంది నేను. వారు బడ్జెట్ తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా వారి చేతిలో ఉంది. వారికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. కార్మికుడికి ఒకే మార్గం ఏంటి? కష్టం చేస్తేనే డబ్బులు వస్తాయి. మేము చెమటోడ్చి పని చేసి డబ్బులు అడిగేవాళ్ళం. హీరోలు ఎలా ఉందంటే అండి, హీరోలు పరిస్థితి ఎలా ఉందంటే హీరోల్లో కూడా కొంతమంది నిర్మాతలైన వారు ఉన్నారు. అన్ని కష్టాలు అన్నీ తెలుసు. కానీ ఇందాక మీకు చెప్పినట్టు కరమ్మంటే కప్ప కోపం, ఎడమ్మంటే పాము కోపం అనే విధానం నడుస్తుంది ఇండస్ట్రీలో. ఆ విధానం వల్ల పెద్ద హీరోలు కూడా బయటికి రాలేకపోతున్నారు. ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడాలి అంటే ఏ హీరో మాట్లాడినా వారిని కూడా వేరే విధంగా మాట్లాడే నిర్మాతలు ఉన్నారు ఇవాళ. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి హీరోలు అవుట్ అండ్ అవుట్గా బయటికి రాలేకపోతున్నారు. అదే మాట మేము కూడా నిర్మాతను అడిగామండి. అయితే వారు ఏమంటారంటే హీరో ముఖం చూసి కదా సినిమాకి వస్తారు జనం, డైరెక్టర్ స్క్రీన్ ప్లే చూసి కదా, వారిద్దరు నైపుణ్యతతోనే కదా సినిమా తయారయ్యేది, వారు ఎంత అడిగినా ఇస్తాం అనే ఉద్దేశంలోనే నిర్మాతలు ఉన్నారు. అది ఆ రికమెండేషన్స్ అయితే వాస్తవంగా అయితే మాకు ఆగనా ఆ నిర్మాత మాకైతే వాళ్ళ రికమెండేషన్స్ గురించి కానీ వాళ్ళ వ్యక్తిగతంగా అయితే మాకు అవసరం లేదండి. మాది ఒకటే, మేము చేస్తున్న పనికి సరైన ఫలితం రాలేదనేదే మా యొక్క అభిప్రాయం. పని 30% వేతనాలు ఇచ్చి ఎవరైతే పనికి తీసుకెళ్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నాం. కానీ కొంతమంది నిర్మాతలు వారు ఇంకా మంకు పట్టుకొని కూర్చున్నారు. ఆ పరిస్థితులు వారు అర్థం చేసుకొని మాకు వేతనాలు ఇచ్చిన రోజే వెళ్తాం. వేతనం అయితే పెంచకపోతే మాత్రం పని చేయలేమండి, బతకలేము. ఇక కరోనా వచ్చింది, ఎన్నో కష్టాలు పడ్డాం. కరోనా మాకు అన్నీ నేర్పి వెళ్ళింది కార్మికుడికి కష్టాలని. ఇక ఇప్పుడు కూడా ఏదో
ఏదో ఒక మహమ్మారి మాకు చుట్టుకుందనే అనుకుంటాం తప్ప మేము ఎవరిని దూషించో ద్వేషించో విధంగా అయితే కార్మికులు లేడండి. థ్యాంక్ యూ.